థ్యాంక్ యూ. నేను అమ్మాయితో ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఏ అమ్మాయితోనూ ఇలా టైం స్పెండ్ చేయలేదు. ఇంత ఫ్రీగా లేను. ఐ థింక్ యూ మేడ్ ఫర్ మీ. అదేంటి మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావని వచ్చాను, లేదంటే నేను కలిసేదాన్నే కాదు. నీ మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమ అనే ఫీలింగ్ ఇంత అద్భుతంగా ఉంటుందని నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది. అదీ కాక నేను నీ అంత మెచ్యూర్ కాదు. నీలాంటి అమ్మాయి నాతో ఉంటే లైఫ్ అంతా నేను నాతో ఉండొచ్చు. యాక్చువల్లీ నేనేం చెప్పాలో నాకే తెలియట్లేదు. తెలిసాక చెప్తా. అందాక ఈ టాపిక్ వదిలే, పద వెళ్దాం. ఏంటి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు? మీ అమ్మాయిలు చాలా గ్రేట్. లైఫ్లో ఏ ఫీలింగ్ అయినా చాలా ఈజీగా తీసుకుంటారు. లోపల ఒక ఫీలింగ్ పెట్టుకొని నార్మల్గా ఉండడం నా వల్ల కాదు. అందుకే ఓపెన్గా చెప్పేశా. లైఫ్లో లవ్ అనేది చాలా గొప్ప ఫీలింగ్. నువ్వు చాట్ చేయట్లేదని, కాదంటే ఫీల్ అవుతావేమోనని ఒక ఫార్మాలిటీగా చెప్పడం నా వల్ల కాదు. సో నీ లవ్ని హార్ట్ఫుల్గా ఫీల్ అయిన రోజు నేనే చెప్తా. అందాక గుడ్ బై. సారీ, ఎప్పట్లాగే ఉందాం. ఓ హాయ్. గుడ్ మార్నింగ్. నాకు చిన్న ట్రబుల్. చెప్పేసాయి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. లాస్ట్ 2 days నుంచి కాలేజ్కి వెళ్ళాలని లేదు, షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ అంటే గుర్తుకొచ్చింది. మొన్న మాల్లో 2 days బ్యాక్ ఒక అమ్మాయి నేను ఎటు వెళ్తే అటే వచ్చింది. ఎంత అందంగా ఉందో తెలుసా? సరేలే వదిలే. ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్ళాలంటే బోర్గా ఉంది. నేను రానా? దేవుడా, నేను వేరే ప్లేస్లో ఉన్నా. అయితే మీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి. యా, గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. ఆ అమ్మాయిల అవసరాలు తీరిపోతే అరక్షణం కూడా ఆగరే. హలో రే, ఎంతసేపటి నుంచి కాల్ చేయాలరా? గంట సేపటి నుంచి వెయిటింగ్. విషయం చెప్పరా? అవినాష్ గడు పార్టీ ఇస్తానన్నాడు. ఈరోజు ఈవినింగ్ 6 o'clock. వస్తున్నా. సరే, ఓకే, బాయ్. తను నాతో ఒక్కరోజు మాట్లాడకపోతే నాకు ఏదోలా అనిపించింది. ఈ ఫీలింగ్ పేరు లవ్ అయితే వెంటనే చెప్పేయాలి. ఏంట్రా సడన్గా పార్టీ? అదేం లేదురా, జాబ్ వచ్చింది. నీకు అసలు జాబ్ రాదని మేమందరం ఫిక్స్. మొత్తానికి జాబ్ కొట్టావు. హలో, హాయ్. ఏంటో చెప్పు. నీతో ఉంటే హ్యాపీగా ఉంది. యు మే ఆల్సో మేడ్ ఫర్ మీ. ఐ లవ్ యూ. నిజంగా? ఏంట్రా వాడు వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు అంతేరా బాబు, ఎప్పుడు అంతే. మీరైనా చెప్పచ్చు కదరా వాడికి. నువ్వు చెప్పరా, వెళ్ళి వింటాడేమో చూద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించకు, ముందు బెగ్గి. ఎక్కడ్రా వీళ్ళిద్దరు? అరే నిన్నేరా అడిగేది, వీళ్ళెక్కడా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోవడం ఏంట్రా? పార్టీ నుంచి సడన్గా కనీసం చెప్పైనా వెళ్ళాలిగా. నువ్వైనా చెప్పచ్చు కదరా వాళ్ళకి. ఏంట్రా చెప్పేది? ఏమైందిరా? నాకు జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి పార్టీ ఇవ్వట్లేదు.
కేవలం మిమ్మల్ని కలిసి మీతో టైం స్పెండ్ చేయాలని వచ్చానురా. మా ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేయడానికి ఈ పార్టీ ప్లాన్ చేశానురా. నేను ప్రేమించిన అమ్మాయి నాకంటే బెటర్ పర్సన్ దొరికాడని వెళ్ళిపోవడంతో నాకు జరిగిన నష్టాలేంటో నాకు తెలిసింది. లైఫ్లో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఏవి మిగలవు. ఎవరో ఒకరి కోసం అన్నిట్లు వదలడం కరెక్ట్ కాదురా. ఆ రోజు అది నా లైఫ్ అనగానే వాడు నన్ను ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు నేనున్న పొజిషన్లోనే ఈరోజు వాడు ఉన్నాడు. వాడితో చాలా చెప్పాలని ఉంది, కానీ అలా చెప్తే నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను అనుకుంటాడు వాడు. కనీసం నువ్వైనా అర్థమయ్యేలా చెప్పరా. సరేరా మరి, మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఏరా, ఆ నాన్న, ఎక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్ళానన్నా. ఫోన్ కూడా బిజీ వస్తుంది. ఫ్రెండ్తో మాట్లాడుతుంటానా. అది సరే, రేపు ఇంటర్వ్యూ ఉంది గుర్తుందిగా? మే ఐ కమిన్ సార్? యా కమిన్, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. గివ్ మీ యువర్ సర్టిఫికేట్స్. ఓకే, టెల్ మీ అబౌట్ సి. C is a general purpose, interactive computer programming language. అండ్ వాట్ అబౌట్ ఇట్స్ మేజర్ ఇంప్లిమెంటేషన్స్? Clang, Intel C, Microsoft, Visual C++. వాట్ ఆర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్సెస్? Supporting structure, programming lexical, వాట్ అబౌట్స్ డిజైన్? while a static type system prevents many united operations. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ అండ్ ఐఎమ్ సారీ యువర్ రిజెక్టెడ్. Sir, what happened? ఈ ఇంటర్వ్యూ టైమే 5 minutes. ఈ 5 minutesలోనే నువ్వు కాన్సన్ట్రేషన్ చూపించకపోతే ఇంకా జాబ్లో కాన్సన్ట్రేషన్ ఏం చూపిస్తావు? యూ మే గో నౌ. Sir, one more chance. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యూ కెన్ గో.